అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కృష్ణ బజార్లో రక్తదాన కేంద్రాన్ని స్పీకర్ అయ్యన్న కుమారుడు కౌన్సిలర్ చింతకల రాజేష్ ప్రారంభించారు. నర్సీపట్నంలో మొట్టమొదటి బ్లడ్ బ్యాంక్ను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం అలవాటు చేసుకోవాలని కోరారు. బ్లడ్ బ్యాంక్ ప్రారంభోత్సవం సందర్భంగా సుమారు 50 మందికి పైగా రక్తదానం చేశారు. లేదంటే తుని కానీ చాలా ఎమర్జెన్సీలో కూడా పరిగెట్టడం జరుగుతుంది బ్లడ్ కోసం. ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని బట్టి అందరికీ ఇది ఉపయోగించుకుని ఇది సక్సెస్ అవ్వాలి. జనాలు కూడా ఒక అడుగు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళకి రక్తం దానం చేసి ఆపదలు ఉన్న వాళ్ళు కాపాడడం. సరే, ఏ సర్వీస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు? ఇక్కడ ఓల్డ్ బ్లడ్ అనేది, నెక్స్ట్ ప్యాక్డ్ ఆర్బీసీ మరియు ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాజమా మరియు సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్, అలాగే ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్స్ కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే ఎక్కువగా ఉపయోగపడుతుందో జనాలకి ఆ యొక్క కాంపోనెంట్స్ బట్టి ఇక్కడ మనం అందించడం జరుగుతుంది.